ఇది మీ రాజ సంస్థానం. ఇక్కడ సింహాసనాన్ని అధిష్ఠించేది మీ వారసులే కావాలి. కానీ మా అక్క కుట్రపూర్వకంగా ఇక్కడికొచ్చి మీ మనవరాలు అని అందర్నీ మాయ చేసి ఆ స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తుంది. అది ఎంత పెద్ద తప్పు చేస్తుందో దానికి తెలియడం లేదు. కానీ దాని చేత ఆ పొరపాటుని నేను చేయనివ్వను అమ్మగారు. అందుకు మీరిద్దరూ నన్ను సహకరించాలి. మీరు సహకరిస్తేనే నేను చేయగలుగుతాను. నన్ను ఆశీర్వదించండి అమ్మగారు, ఆశీర్వదించండి. హే చామ్, బాబు, మీకు నేను చాలా చాలా థ్యాంక్స్లు చెప్పాలి బాబు. దేనికి అన్ని థ్యాంక్స్లు? మీరే కదా రాజమణిహారాన్ని కావాలని దాచిపెట్టేసి నన్ను ఇక్కడికి రప్పించేలా చేశారు. నాకు అర్థమైంది బాబు గారు. అవునా కాదా చెప్పండి? అవును చామ్, నువ్వు ఇక్కడికి రావాలని ఎంత ఆశపడ్డావో నాకు తెలీదా? నీ కోరికను నెరవేర్చడం నా బాధ్యత కదా, అందుకే అలా చేశాను. నువ్వెలా అడుగుపెట్టావో చూడు. రాజమణిహారాన్ని చేతిలో పట్టుకొని అడుగుపెట్టావు. నీకు ఆహ్వానం కూడా ఎలా ఉంది? ఒక చక్కటి ఫ్లవర్ మీద ఎన్ని అందమైన పువ్వులు పడ్డాయి. నీ స్పర్శతో అవి ఎంత పులకరించిపోయి ఉంటాయి. చాలండి బాబు. నిజం చామ్, చాలండి అంటావేంటి? వాటికి మాటలు రాక చెప్పలేకపోయాయి అంతే. వాటి ఫీలింగ్స్ నాకు అర్థమై చెప్తున్నా, నమ్మాలి అంతే. సరే సరే, నమ్ముతానులేండి బాబు. నన్ను ఇక్కడికి రప్పించడం కోసం ఇంత చేశారు. కానీ ఈయన దగ్గర చాలా నిజాలు తప్పక దాస్తున్నాను. కానీ ఆయన అర్ధంగగా ఇక్కడ జరుగుతున్న ఘోరాన్ని ఆయనకి చెప్పకపోతే అర్థమే లేదు. కానీ ఈ రోజా నా తోబుట్టు అని నేను చెప్పలేనే. చెప్పకుండాను ఉండలేకపోతున్నాను. ఎలా చెప్పాలి? అది చేస్తున్న మోసాలనైనా చెప్తే. ఏంటి చామ్, ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? నాకేమన్నా చెప్పాలా? అవును ప్రేమ్ బాబు, కానీ నేను చెప్పాక మీరు నమ్మాలి. నువ్వు చెప్పింది ఎప్పుడైనా నమ్మకుండా ఉన్నానా చామ్? నువ్వు చెప్పు. రాత్రి నుంచి నాకు ఒకటే కలలు బాబు. ఏంటా కలలు? రాని వారు కనబడుతున్నారు బాబు. ఏం చెప్తున్నారు చామ్? అమ్మగారి మనవరాలు రోజా అమ్మ కాదంట. అలా చెప్తున్నారా? హా, వాళ్ళ మనవరాలు ఎక్కడో ఉందంట బాబు. ఆవిడే ఒకరోజు వచ్చి ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తుందని చెప్తున్నారు. ఇలా ఎప్పుడన్నా కల్లో కనపడి చెప్పారా? ఉహుం. రేపు వదిన గారి పట్టాభిషేకం అని చెప్పి అది జరగకూడదని నీ కల్లో కనపడి చెప్పారేమో. అవును బాబు, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఒకవేళ సంస్థానానికి సంబంధం లేని ఈ రోజా అమ్మకి పట్టాభిషేకం జరిగిపోతే ఆ పాపం మనందరికీ చుట్టుకుంటుంది ప్రేమ్ బాబు. కరెక్టే చామ్. ఆవిడ ఎందుకు ఇంత పాపాన్ని కొడిగడుతుంది? అసలు ఆ ఉపేంద్రగాడు ఎలా నమ్మాడు? మీకు ఇంకా అర్థం కావట్లేదా బాబు గారు? వాళ్ళిద్దరూ చేతులు కలిపే ఈ నాటకం ఆడుతున్నారు. ఆ ఉపేంద్రగాడు ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు కదా. ఎందుకు తెలీదు? ఇద్దరు దొంగలు కలిసి ఈ సంస్థానాన్ని పంచుకోవాలనుకుంటున్నారన్నమాట. ఎంతకి తెగిస్తున్నారు. ఈ సంస్థానానికి యువరాణి కాకుండా ఆవిడ ఎంత బిల్డప్ ఇచ్చింది, ఎన్ని డ్రామాలాడింది. నా వైఫ్ ప్రిన్సెస్ అని అన్నయ్య మోసపోతున్నాడు కదా. అవును బాబు, ఇంతమందిని మోసం చేస్తున్నా వాళ్ళ కుట్ర ఫలించకూడదు. రేపు ఆవిడ యువరాణిగా ప్రకటించుకోవడానికి చేస్తున్న దుస్సాహసానికి మనం అడ్డుకట్ట వెయ్యాలి. అవును చామ్, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిన గారిని సింహాసనం ఎక్కించకూడదు. మన కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేయకూడదు. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది బాబు. మనం కలిసి చేద్దామా? అడుగుతావేంటి చామ్? ఏంటో చెప్పు, చేసేద్దాం. ఆ, ఆ, నేనేంటి అది యువరాణి కాదు అన్నది ఒక్కటే చెప్దాం అనుకున్నాను కదా.
ఇలా చెప్పేశానేంటి? ఏదో శక్తి నాలో ఉండి ఇలా మాట్లాడిస్తున్నట్టుంది. చామ్, ఉమ్, ఇంత మాట్లాడుకున్నాక ఇక ఆగడం దేనికి? ప్లాన్ చెప్తానని చెప్పకుండా ఆలోచిస్తావేంటి? చెప్పు. ఆ, ఆ, చెప్తాను బాబు గారు. ఎలా ఉంది బాబు? చేస్తే వర్కౌట్ అయ్యేటట్టే ఉంది చామ్. మరి దీనికి సంబంధించినవన్నీ చేయగలమంటారా? నేనున్నాగా చామ్. ఉపేంద్ర గాడి గదంతా మన కంట్రోల్లోనే ఉండేలా తెస్తాను కదా. వాడు బెంబేలెత్తిపోవడం ఖాయం. అప్పుడు రోజమ్మ పట్టాభిషేకం ఆగిపోవడం ఖాయం. అంతేగా చామ్. ఓసై రోజా, ఇక నీ పని అంతేనే. మేమిద్దరం కలిసి నీ కుతంత్రాన్ని కూలగొట్టాలనుంది కాబోలు. కూలుస్తాం. రాత్రి కానీ నా భర్తతో కలిసి ఆట మొదలు పెడతాను. రేపే రోజాకి పట్టాభిషేకం అయిపోతుంది. యువరాణి చేస్తే నాకు రోజా ఇస్తానన్న 40% ఆస్తులు నాకు వచ్చేస్తాయి. విన్నారా బాబు? రాణివారు నీ కళ్ళకొచ్చి చెప్పింది 100% నిజం చామ్. అది అబద్ధం బాబు, కానీ అది మనవరాలు కాదన్నది నిజం. దాంతో నాకు కోట్లు, వేల వేల కోట్లు వచ్చేస్తాయిరా. నా జీవితం మొత్తం జల్సాలు చేసిన తరగదు. అస్సలు దాన్ని ఊహించుకుంటేనే తెగ సంతోషం వచ్చేస్తుంది. వస్తుందిరా, కాసేపాగు, గుండె దడొస్తుంది. అసలు రేపు ఎప్పుడవుతుందో తెల్లారిపోవాలి. ఎప్పుడు తెల్లారుతుందో అంటే బాబు, లైట్ ఆఫ్ అయిందిగా. మనం మొదలెడతాంగా. ఈ రాత్రంతా వాడికి చుక్కలే. ఆ, మరి అది ఎక్కడ పెట్టారు బాబు? అదిగో ఆ ఫోటో వెనకే ఉన్నాయి గోడకి. ఇంకేం బాబు? స్టార్ట్ మ్యూజిక్ ఎఫెక్ట్స్. ఓకే చామ్. బల్బు వెలిగిందేంటి?